అమ్మమ్మ, పుట్టక్క, ఉర్ఫ్ పిన్ని, నేను, మేమందరం కలిసి ఇప్పుడు ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం. నేను పడొద్దా? మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదా? ట్రైన్ ఎక్కారా? ట్రైన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. హలో, ఎన్ని ఇయర్స్ అయింది సరిగ్గా మీరు ఇద్దరు కలిసి? ఏమన్నా బుట్టోనా ముషరఫా? గాడిద గుడ్డు నువ్వు చెప్పారని కంప్లీట్ అయిపోయిందా? 2 yearsలో ప్రొడక్షన్ 1. జరుకుటి చూడండి ఏం రాసింది దానిపైన. అది అది హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే రోజు మదర్ న్యూ మదర్ లేదు పిల్లని తీసుకోండి. ఫాదర్ ఎట్లా అయినా మాకు ప్రూఫ్ ఉండాలి కదా. ఇచ్చేమ్మా. ఫాదర్ ఎట్లా అవుతారు అత్తయ్య? మదర్ లేకుండా ఫస్ట్ అదే కదా. ఏ డాటర్ లేచింది. గుడ్డు లేచింది అంట. నేను ధ్యానాల్లో ఉన్నానండి సబ్జెక్ట్. నువ్వు ఫస్ట్ టైం ఫాదర్ అయ్యావు కదా, అందుకు అక్కడ మీ ఇలాగే చేస్తారా? ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తాం. నువ్వు ఎంతమందిని కనాలంటే అన్ని మందిని కనొచ్చు. దాని ఎక్స్ప్రెషన్ చెప్పి ఏ లేచింది అది ఫాదర్ కదా, దాన్ని ఎత్తుకొని చేస్తా అంటే చేసేయి అంతే. ఓకే, దాని 3 monthsకి నీ ఫాదర్స్ డే చేస్తున్నాం మేము. అరే ఆగు, ఫస్ట్ టైం ఫాదర్ అయ్యావు లైఫ్లో. ఏదైనా ఫస్ట్ టైం ఒక్కసారి వస్తుంది. నువ్వు అది పుట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యావో నువ్వు చెప్తే రేపు పొద్దున్న ఈ వీడియో. ఓకే ఓకే. అంటే అంత ఈజీగా అయిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ ఉంటాయి అని అనుకున్నా. ఉంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్న క్వశ్చన్ మార్క్ తోటి ఉండే నేను. ఎందుకంటే ఎవరికి ఏం చెప్పలేను క్లారిటీగా, ఎందుకంటే నాకు తెలియదు కదా. కరెక్ట్. నాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు ఏదైనా సొల్యూషన్ ఇస్తారో నాకే తెలియదు కదా, ఎట్లాంటి ప్రాబ్లం వస్తారో. ఆ ప్రాబ్లంలో ఉండే నేను. బట్ నా దృష్టానికి నా వైఫ్ ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే ప్రాబ్లం సిచ్యువేషన్స్ ఏం క్రియేట్ చేయలేదు. స్మూత్గా తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు చెప్పు. డెలివరీ చేసి ఇప్పుడు చెప్పు, అది పుట్టింది ఫస్ట్ టైం చేతిలోకి తీసుకున్నావు. ఆ స్ట్రెస్ అంతా స్ట్రెస్డ్ అవుట్. నౌ వెన్ యూ హ్యావ్ టేకెన్ పీస్ఫుల్ టైమ్, వాట్ డిడ్ యూ ఫెల్ట్? చేతిలోకి తల్లి పరిస్థితి ఏంటి అని అనుకున్నా ఫస్ట్. అదంతా వదిలేయి. ఫస్ట్ బేబీ గురించి నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? తర్వాత నేను అసలు కరెక్ట్ అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫాదర్ అయిపోతారు అరే అదే నేను ఇంత చిన్న అంటే ఒక ఆడపిల్ల నాకు పుట్టింది, నేను ఫాదర్ అయ్యాను, అసలు ఆ ఊహనే ఒక రకంగా ఉండేది. అవును, ఇన్ఫాక్ట్ నేను పెంచాను కాబట్టి నాకు కూడా అలాగే. అది కంప్లీట్గా డిఫరెంట్. ఈడేంటి మమ్మీ అప్పుడే ఫాదర్ అవ్వడం అన్నాను అత్తమ్మ, నిజంగానే అర్థం కాలేదు. సో అట్లా అనిపించింది. గుడ్ ఫీలింగ్, మంచి ఫీలింగ్. ఒక సెకండ్ అనుకున్నా ఓకే ఇది ఇక్కడి నుంచి ఇంకా మొదలు, ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్. హరిణి, ఫస్ట్ బేబీని చూడంగానే నీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అవునా, హ్యాపీ. బట్ యూ బోత్ ఆర్ బ్లెస్డ్ విత్ అ బ్యూటిఫుల్ ఏంజల్ అనుకోవాలి.
సో అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని దాని 3 months దానిలో మేమిద్దరం ఫాదర్స్ డే స్పెషల్ లాగా ప్లాన్ చేసాం. సో ఇంట్లోంచి కేక్ ఆర్డర్ పెడదాం అనుకున్నా నేను. మీరు ఆమె చూడగానే ఎలా ఫీల్ అయ్యారు? మళ్ళీ అది ఆపోజిట్ లేదా చూడగానే అర్థం కాలే. అత్తమ్మ మీరు అడగండి, అత్తమ్మ మీరు అడగండి. దాన్ని చూసి మీరు ఎంత ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అయ్యారని అడుగుతుంది అత్తమ్మ. అత్తమ్మ చూడగానే ఎంత ఫీల్ అయిపోయారు? హ్యాపీగా ఓ ఆల్వేస్ వాంటెడ్ ఎ గర్ల్ నీకు. ఓకే కాకపోతే ఇది ఇన్స్టాగ్రామ్ అంతా తీసుకొచ్చి ఏమండి నాకు ఇట్లా సింటమ్స్ వస్తున్నాయి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో లేదు అక్కడిక్కడ చెప్పడం అబ్బాయి అంటున్నారు అంటే నేను అనుకున్నా ఓకేలే ఇన్ కేస్ అబ్బాయి అనుకుంటే కనుక, ఎందుకంటే నేను దాన్ని కూడా డినై చేయను. అదేదో ఇన్వెస్టిగేట్ చేసి ఇన్స్టింక్ట్స్ అక్కడిక్కడివి చెప్తుంది, నేనంతా ఫాలో అప్ చేయలేదు. సర్లే ఇన్ కేస్ మన అదృష్టంలో ఉంటే కనుక లైఫ్లో ఎక్కడైనా సరే మళ్ళీ అమ్మాయి ఉంటే కనుక ఓకే అని అనుకున్నాం. బట్ అమ్మాయిని ప్రిపేర్ చేశాను నేను స్టార్టింగ్. ఎప్పుడు రోజు రాత్రి 2 ఏళ్ళు తీసేసి పడుకునే ముందు కరెక్ట్గా ఈ 2 ఒకటి పట్టుకున్నాను. ఇది డైలీ నైట్ మాకు జరిగేది అనమాట. పడుకునే ముందు టాస్క్ ఎన్నిసార్లు అడుగుతావు అంటే నా తృప్తి కోసం మళ్ళీ పట్టుకున్నాను. అప్పుడు ఎక్కువ ఏది వచ్చింది? అప్పుడు నేను ఒక ఏళ్ళు పట్టుకున్నాను, అబ్బాయి వచ్చిందండి అరే ఓకే అండి, మళ్ళీ పట్టుకుంటే అంటారు, మళ్ళీ అదే వాళ్ళు పట్టు, మీరు అదే పట్టుకోవద్దు మీరు. ఇప్పుడు అమ్మాయిని వచ్చినట్ట మీరు అట్లయితే పట్టుకుంటారు అదే ఏళ్ళు. దాని ఉద్దేశం ప్రకారంగా ఏ ఏళ్ళు పట్టుకున్నా అబ్బాయి రావాలి. ముందే చెప్తే పట్టుకుంటాం కదా అదే. ఇట్లా ఉంటుంది. కానీ నేను మమ్మీ వచ్చిన రోజైతే చూసి అనుకున్నాం అమ్మాయి అనేసి, ఇద్దరం మాట్లాడుతున్నాం అమ్మాయి అనేసి. కాకపోతే అన్ని అబ్బాయి అబ్బాయి అని చెప్పి అదే అదే తృప్తికి మీకు చూడంగానే అర్థమైపోతుంది కదా అత్తమ్మ ఎంతసేపు. చూడగానే అనేసుకున్నాం అమ్మాయి అనేసి. సరే ఇప్పుడు మీ కరెంట్ ఫీలింగ్ ఏంటి జనరల్గా? ఇప్పుడు కరెంట్ ఫీలింగ్ ఏంటంటే చాలా హ్యాపీ, హ్యాపీ అందరు హ్యాపీగా ఉన్నారు అన్న ఒక హ్యాపీనెస్ ఇంకా స్ట్రాంగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ కూడా ఇప్పుడు సరే ఇప్పుడు 3 months నుంచి లాస్ట్ క్వశ్చన్ నాది. ఈ యొక్క ప్రోగ్రెస్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిల్లలు కూడా తొందరగా మ్యారేజ్ చేస్తే దీనికి టైం ఉంది లేదు, దీనికే టైం లేదు, ఈ చెల్లికే టైం లేదు. ఈమె చిన్న చెల్లి కదా రిధిమ వాళ్ళ అక్క. అయితే లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నేను మీ అక్కను కదా, నేను మీ అక్కను. సో ఈ ఇంటికి ఏం సంబంధం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు పాప 3 months నుంచి ఇక్కడ పెరుగుతుంది, నీ వైఫ్ అయితే చూసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ పిన్ని, అదే ఉర్ఫ్ కుట్టి అక్క, వీళ్ళు ముగ్గురు గురించి నీకు 3 monthsలో ఏమర్థమైంది పిల్ల పట్ల? నీకు నచ్చిన కాన్సెప్ట్ కానీ ఒక వర్డ్ కానీ అంత చెప్పినా చాలు. ఫర్ దేర్ హ్యాపీనెస్ అండ్ లవ్ దట్ దే హ్యావ్ షేర్డ్. ఏదన్నా కేర్, రెస్పాన్సిబిలిటీ, పిచ్చి ప్రేమ, ఏమంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లేకపోతే అది ఫుల్ఫిల్ అవ్వదు. నాకేమనిపిస్తుంది అంటే చాలా గ్యాప్ తర్వాత ఈ ఇంట్లో చిన్నపిల్లల పట్టించినప్పుడు చాలా నీడ్ అయింది. రిటైర్ అయిన అమ్మమ్మకి, ఇంకా ఎయిర్ ఫోర్స్లో ఉన్న మా తాతగారికి, వాళ్ళ తాతగారికి, మీ తాతగారు చాలా రిక్వైర్డ్. అదేలే, ఒక పాప కానీ బాబు కానీ అదే బయాస్ ఏం లేదు ఇంట్లో. సో ఆ రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేశాను అన్న దాన్ని పక్కన పెడితే వీళ్ళ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్. కేర్ కానీ చూసుకోవడం కానీ జాగ్రత్త కానీ అది చాలా జెన్యూన్ ఆనెస్ట్గా చేశాను. ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే వాళ్ళకే చాలా భయం ఉంది స్టార్టింగ్, ఎట్లా హ్యాండిల్ చేయాలి పాపని. కరెక్ట్.
అమ్మమ్మ ప్లాన్. మ్మ్. తాతదేముంది, కాసేపు ఎండలో తిప్పి వదిలేయడం తప్ప చేసింది. అది వీడు అదే వీడు అక్కడ దాకా ఓకే. బాడీ మసాజ్, స్నానాలు, దానికి టైం టు టైం. అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటుంది కదా, అది చెప్పు చాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ చాలా నీడ్ అయింది. మ్మ్. అది వాళ్ళకి అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేయాలి అని డ్యూటీస్ ఎట్లయితే పంచుకున్నారో అది నెక్స్ట్ లెవెల్. అంత ఈజీ కాదు అది. మ్మ్. తాత వచ్చి నిజంగానే పొద్దునే ఆయన 7 గంటలకు 6 గంటలకి దిగి పెద్ద మనిషి వచ్చి ఎండలో తీసుకెళ్ళి చిన్న టాస్క్. ఆ. కాళ్ళు నొప్పులు ఉన్న రిటైర్ అయిన మనిషి కూడా ఆమె లేచి మేము మొత్తం సార్ట్ చేసి బాతింగ్ మసాజ్ చేయడం అది కూడా చిన్న టాస్క్. మ్మ్. దీనికి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. సో ఈ అవును. సబ్జెక్ట్లో వచ్చి ఈమెయితే బయటనే ఉంది. ఈమె పాలు వేయడం తప్ప లేదా న్యూ బోర్న్ మదర్కి చేయలేదు. వాళ్ళ మదర్ అవసరం ఉంటుంది ఎంతైనా. వాళ్ళకి అదే, తెలీదు, వాళ్ళకి తెలియాలని తెలీదు. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నాకు తెలియదు basic. నాకు అదేలే. నేను కూడా బిగినింగ్స్. సో నాకు దగ్గర చీకలు పెట్టుకోవాలా, చేయిలో పెడుతుంది. ఓకే, వీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నీకు ఫాదర్స్ డే చేయడం. ఎందుకంటే నువ్వు ఫాదర్ అయ్యావంటే నాకే ఇంకా నవ్వుబుద్ధి కావట్లే. నీకు కూడా నవ్వుబుద్ధి కావట్లేదు హరిని? అక్కడ చెప్పు. అదే అడుగు. మాకు కూడా నా ముందు అయితే హ్యాపీ మదరా అనేసి ఆ, ఒక సెకండ్. నాకు ఇప్పటికి కూడా నమ్మవద్దు కాదు. సరే వెళ్ళి నుంచో, నువ్వు మాట్లాడు. అమ్మో నేను మాట్లాడను. ఆ? నిన్ను మాట్లాడమనే కదా అంటుందేమో. ఇప్పుడు మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నీ కోసం నేను మాట్లాడితే ఇప్పుడు వెరీ వెరీ హ్యాపీ. ఏం అడగలేదు పుట్టకనే. కదా? ఏం కాదు, ఏం కాదు, ఏం కుట్టి కాదు. కుట్టి అక్క కూడా కాదు, కుట్టి ఇంకా చెల్లె. కానీ నేను ఒక అబ్జర్వేషన్ చెప్పనా, అమ్మమ్మ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ అమ్మమ్మ కంట్లో పెట్టుకుంటుందా. అత్తయ్య అత్తయ్య అయితే ఫుల్ బిజీ ఉంటారు, మీరు చూసుకుంటారని అయితే గట్టిగా అక్కడే ఉంది పింక్. సో నేను అత్తయ్య దగ్గర నుంచి అయితే అత్తయ్య ఎలా ఫుల్ ఆక్యుపైడ్ ఉంటారు, ఫుల్ ఆ పిల్ల అన్నట్టు ఉంటారు అని అన్నది నేను ఎక్స్పెక్టెడ్. ఇది కన్ఫర్మ్. అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మామయ్య అటాచ్ అవ్వడం ఎక్కువ. నాకు తెలిసి ఇప్పుడు ఎమోషనల్గా ఇంకా అత్తయ్య అన్న స్ట్రాంగ్ ఉంటారేమో పిల్ల తీసుకెళ్తే, కానీ మామయ్య ఉండరేమో అని నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే కుట్టి పెళ్లి టైంలో రిజర్వ్గా ఉండేది కొంచెం, మాతో కలవడానికి మాట్లాడడానికి టైం తీసుకుంది కొంచెం. కానీ పిల్ల విషయంలో ఆటోమేటిక్గా కలిసిపోతాం కదా, కలిసిపోయాం. అయితే పిల్ల విషయంలో మాత్రం నాకు తెలిసి నువ్వు చిన్నప్పుడు కుట్టిని ఎట్లా చూసుకుంటుండే కుట్టి ఇప్పుడు అట్లా చూసుకుంటుందేమో చిన్నదాన్న నా ఫీలింగ్. నేను ఇక్కడ రెస్ట్లెస్ అయినా కూడా అది అత్తయ్య అయితే ఇనఫ్ స్ట్రాంగ్, షీ కెన్ హ్యాండిల్. కానీ వాళ్ళ తాతకి కష్టమైంది అని అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది అత్తమ్మ? అమ్మోడు బెంగ పెట్టుకుంటుంది. బెంగ అయితే డెఫినెట్లీ. అందుకే క్యాబ్ బుక్ చేసుకుంటే 15 నిమిషాల్లో. ఓకే, సో ఇట్స్ కేక్ కటింగ్ టైం. దాని మెడ చూసుకోండి. నేను హైదరాబాద్లో ఉంచుతాను కొన్ని మనసు ఇబ్బంది లేదు. అదే దానికి కూడా అలవాటు కావాలి. అసలు దాని ప్రాక్టీస్ కావాలి. అదే పొద్దున్న అదే చెప్పిన చాలా పెట్టడము ఉండేవి పెట్టడము చేపించి చూపిస్తారు. మళ్ళీ వచ్చి 1 year దాకా నూనె పెట్టాలి. ఓకే, కట్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే. క్లాప్స్ కొట్టండి అత్తమ్మ. అమ్మో లేసిపోయింది అది, దెబ్బకి లేసిపోయింది అది.
హ్యాపీ ఫాదర్స్ డే చిన్న. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ. బుడ్డ పాప ఒకసారి తెరవమ్మా. తెరవలేదా? ఇళ్ళనే హ్యాపీ మదర్స్ డే కూడా కప్పించేది కట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. లేచింది. ఫస్ట్ మీ మమ్మీకి పెట్టు, అత్తమ్మకి పెట్టు పర్లేదు, నో ప్రాబ్లం. హ్యాపీ అమ్మమ్మ డే కూడా ఉంటుంది. ఎందుకున్నావు? గ్రాండ్ పేరెంట్స్ డే ఉంది, మనం చేసుకోవట్లేదు. ఇగో పిల్ల చిన్న తల్లికి పెట్టు. వద్దు. థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజ్. ఏది బాగుందండి? బాగుంది. కేక్ బాగుంది, మ్యాంగోలా ఉంది సేమ్. నువ్వు కూడా ఇదే పెడదాం అనుకున్నావా? ఇప్పుడు సీజన్ కదా, అది పట్టుకుంటుంది అసలు. ఇప్పుడు లేసింది పోరి. ఇందాక జలకి పడ్డది కదా. మెల్లగా నుంచోబెట్టిన ఫ్రాక్ తోటి ఇలా వెనకాల నుంచి పట్టుకొని నుంచోబెట్టి ఒక్క ఫోటో తీసేస్తాం అంతే. అత్తే రింగ్స్ అయి పెట్టారు కదా, అలా నుంచోబెట్టు.